వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్టాంటన్ స్మారక తెలుగు బాప్టిస్ట్ సంఘంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. $200 కోట్ల విలువైన భారీ శ్రీరాముడి విగ్రహం అయోధ్యకు కానుకగా పంపిన కర్ణాటక భక్తుడు. హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహిళల ధర్నాకు మద్దతుగా ఎంపీ ఈటెల రాజేందర్. గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన. వీబీజీ రామ్జీ పథకం రద్దు చేయాలంటూ వామపక్షాల నిరసన. ఇక వివరాల్లోకి వెళ్తే, క్రిస్మస్ డే సందర్భంగా గోదావరిఖనిలోని కల్వరి స్వార్థ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి పాల్గొని క్రైస్తవ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఫాస్టర్ జీవరత్నంతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. 30 మంది పేద క్రైస్తవ కుటుంబాలకు 25 కిలోల రైస్ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి జాహిద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, యువజన విభాగ అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ, నడిపల్లి సాయి, సిగిరి రాము, సురేష్, పోయిల రవి, అనిల్, కె రాములు, అల్లి గణేష్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. కొంతవారికి సహాయం చేయడం కొరకు మరి సేవా దృక్పథంతో మన మధ్యలో వారిని అందజేస్తారు రైస్ ప్యాకెట్స్. అదే పాస్టర్ శివరత్న పాస్టర్ గారు నీకే జీవన వర్తమానం హృదయంలో భద్రం చేసుకొని నీలో సాగిపోవడానికి సహాయం చేయండి. వచ్చిన నియములందరి ఈ కేక్ కట్టిన తర్వాత అందరికీ కేక్ మంచిది. ఈ సమయంలో కోరుకుంటున్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా ప్రజల మేలు కోసము, ప్రజల శ్రేయస్సు కోసం మేము మాట్లాడుతున్నాం కాబట్టి వారు కూడా దాన్ని అలాగే స్వీకరించి అందరికీ ప్రేమ పంచే విధంగా వారు కూడా మసులుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాము. అట్లాగే ఈ రోజు ఈ క్రిస్మస్ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘం పెద్దలు కానివ్వండి, లేకపోతే ఈ చర్చ్ పాస్టర్లు అందరూ కూడా కొంత మరి ఏం చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళని ఒక ప్రశ్న అడిగేసరికి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొందరు పేద ప్రజలకి మరి నా వంతు సాయంగా కొంత రైస్ బ్యాగ్స్ ఇవ్వండి, 30 కుటుంబాలకు అని చెప్పగా ఈ రోజు ఆ సేవా కార్యక్రమం చేయడానికి ప్రత్యేకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరసన గారు ఎక్కడున్నారో, ఈ నగరం ఇంత కాలుష్యమయం లేకుండే 18 ఏళ్ళ తర్వాత వచ్చిన నేను దగ్గరికి నగరం మొత్తం చూస్తా ఉంటే గుండె తరలిపోయినట్టు అయింది. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం కాలుష్యమయం అయిపోయింది. ఇక్కడ థర్మల్ పవర్ స్టేషన్ల వల్ల వెదజల్ల
కాలుష్యం ఉందో, ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ వల్ల వెదజల్లే కాలుష్యం, అలాగే ఓపెన్ గ్యాస్ వల్ల వచ్చే దుమ్ము ధూళితో కొన్ని వేల మంది క్యాన్సర్ బాధితులు, కిడ్నీ పేషెంట్ బాధితులు ఇక్కడ ఇలా రామగుండం ప్రాంతంలో బతుకుతున్నారు. చాలా బాధాకరమైనటువంటి విషయం అది. అనేక పర్యాయాలు అనేక నాయకులు ఇక్కడ మాటలకే పరిమితమై ఈ కాలుష్యం గురించి మరి పట్టించుకున్నటువంటి పాపాలు పోలేదు. ఇప్పుడున్నటువంటి నాయకులు కూడా దాని గురించి ఏదో చేస్తారనే నమ్మకం లేదు. కాబట్టి నేను మీ అందరి సమక్షంలో మాటిస్తున్నాను, ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఎప్పుడైతే ప్రభుత్వ మార్పిడి జరిగి మళ్ళీ మా మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వస్తారో, వచ్చినాక ఖచ్చితంగా ఇక్కడ కాలుష్య రహిత కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ద్వారా కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో కానివ్వండి, స్థానికంగా కొంత ఉపాధి కల్పించి ఇక్కడ ఉన్నటువంటి కాలుష్యాన్ని దూరం చేసే అందుకు నాకు కృషి నేను చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మరొకసారి ఐ విష్ యు ఆల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వన్స్ అండ్ ఆల్. యేసుక్రీస్తు లోక రక్షకుడు. పాపులను రక్షించేందుకు ఈ లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తు వస్తారు. యేసుక్రీస్తు ఈ లోకానికి వెలుగై ఉన్నాడని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో రోజా మహిళా ఐక్య సంఘం సెమీ క్రిస్మస్ సందర్భంగా క్యాండిల్ వెలిగించి కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మురారి శంకరప్ప పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మిసాల సుమలత మాట్లాడారు. చేయండి సార్, ఇట్లా చూడండి సార్ ఒక్కసారి సార్. ఇక్కడ నాన్న సార్ పెట్టినా సార్కి ఒకటి అట్లా. ఓకే ఓకే, నువ్వు సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే ఓకే. ఈ శుభ సందర్భంగా సాయంకాలము సెమీ క్రిస్మస్ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షురాలైన శ్రీమతి సుమలత గారి ఆధ్వర్యంలో రోజా వీధిలో ఉండే ఈ లొకాలిటీలో మేము సెమీ క్రిస్మస్ క్యాండిల్ లైట్ ఫంక్షన్ కేక్ కట్ చేసినాము. ఈ శుభ సందర్భంగా మన పేద మహిళలకు, మిగతా పేదపడిన వర్గాలకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సహాయ సహకారాలు అందించినందుకు ఇక్కడ గుమికీడిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి శుభకార్యాలు ఇక ముందట కూడా చేస్తామని ఈ సందర్భంగా మీకంతా హామీ ఇస్తున్నాను. ఇట్లు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మురారి శంకరప్ప గారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు శ్రీమతి సుమలత గారికి ప్రత్యేక అభివందనాలు తెలియజేస్తున్నాను. జగ్గంపేట మండలం మల్లిశాల గ్రామంలో యువత బాగా చదువుకొని వృద్ధిలోనికి రావాలని, డ్రగ్స్ వద్దు బ్రో అని వారితో విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలని, ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకుండా చదువు మీద దృష్టి సారించాలని వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన జగ్గంపేట సిఐ వైఆర్కే మరియు జగ్గంపేట ఎస్ఐ రఘునందన్ రావు మరియు సిబ్బంది. ప్రపంచ మానవాళికి శాంతిని బోధించిన ప్రభువు యేసుక్రీస్తు అని ఆయన జన్మదినాన్ని మనం క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్నామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గోదావరిఖని కృష్ణానగర్లోని కల్వల చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలు జరుపుకునేటువంటి గొప్ప పండుగ క్రిస్మస్ పండుగ. ఎందుకు అనంటే ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కోసం జన్మించాడు, మన కోసం
జన్మించినటువంటి యేసుక్రీస్తు జన్మించినటువంటి యొక్క దినం రోజు మనమందరం కూడా కనుల పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ఈ యొక్క పండుగ రోజు మీరందరూ కూడా చిన్న చితక పెద్ద తేడా లేకుండా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఎక్కడున్నా ఎంత దూరం ఉన్నా కూడా అందరూ కూడా కలుసుకొని ప్రేమతో ఆప్యాయతతో అందరూ కూడా కలుసుకుంటూ ఉంటారు. ఎందుకంటే జీవితం అనేది క్షణికం. ఎప్పుడు ఏ రోజు ఈ యొక్క సమాజానికి దూరం అవుతామో తెలియనటువంటి పరిస్థితులు ఇప్పుడు మన కళ్ళారా చూస్తూ ఉన్నాం. తెల్లారి వరకు ఎవరు బతుకుంటారో ఎవరు చచ్చిపోతారో తెలియనటువంటి పరిస్థితి ఇలా సమాజంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే గతంలో ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది, మధ్యలో కొంచెం ప్రేమలు తక్కువ అయిపోయినాయి. బంధాలు, బంధుత్వాలు, అన్నా చెల్లెల మధ్యలో స్నేహ బంధాలు, ఇవన్నీ కూడా ప్రేమలు, తల్లులను ప్రేమించడం ఇవన్నీ కూడా బంద్ అయిపోయింది. మేము అందుకే ఈ యొక్క నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో మాతృపూజ మహోత్సవం అని చెప్పేసి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. ఎందుకు అంటే ఆ మాతృపూజ మహోత్సవం రోజు ఈ మధ్య కాలంలో మనం గతంలో చూసినాం, తల్లులను హాస్టళ్లలో వేసుడు, తల్లులను ఎక్కడో ఒక కాడ మనము పట్టించుకోకపోవడము. ఈ అలా ఇద్దరు కొడుకులు ఉంటే 5 రోజులు నా దగ్గర ఉండే, 5 రోజులు వేరే దగ్గర ఉండే, నెల రోజులు అక్కడ ఉండే, నెల రోజులు ఇక్కడ ఉండు అని చెప్పేసి చూడేటువంటి రోజులు తయారైపోయినాయి. తల్లి మనల్ని కన్నది, మనం తిన్నని రోజులు ఆ తల్లిని కనుల పండుగగా బతికేటువంటి విధంగా సంతోషంగా చూసుకునేటువంటి రోజులు గతంలో ఉండేవి. ఈ యొక్క పాశ్చాత్య నాగరికతలో కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల నుంచి వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని మనము దూరం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కటే చెప్పాడు, ప్రేమించు, త్యాగంతో కూడినటువంటి ప్రేమతోని ఈ యొక్క సమాజాన్ని ప్రేమించు అని అన్నాడు. ప్రేమ అంటే మనము కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళము మొట్టమొదటిగా ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. అన్నదమ్ములను ప్రేమించుకోవాలి, చెల్లెలను ప్రేమించుకోవాలి, తల్లిని ప్రేమించాలి, తండ్రిని ప్రేమించాలి. అదేవిధంగా పక్కకున్నటువంటి వాళ్ళను కూడా, స్నేహితులను కూడా ప్రేమించాలి. ప్రభు ఒక్కటే చెప్తాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని అంటాడు. ప్రేజ్ ది లార్డ్. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు గొప్పగా ఉండడం కాదు, ఇవాళ మనం గొప్పగా తినడం కాదు, మనం తింటున్నటువంటి క్రమంలో ఒక ముక్క ఎవరైనా తిండి లేనటువంటి వాళ్ళకు తిండి పెట్టడం అనేది గొప్ప విషయం. ఎవరైనా కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంత సహాయం చేయడం అనేది గొప్ప విషయం. మనతో చేతనైతే తప్పకుండా అది చేయాలి, కానీ వాళ్ళను ప్రేమకు దాసోహులను చేయాలి. అందుకోసమే ఇలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి వాక్యాలన్నింటినీ కూడా మన పాస్టర్లు మీకు ప్రతి దినం చెప్తా ఉంటారు, ప్రతి వారం కూడా చెప్తా ఉంటారు. చెప్పినవి మనం ఎన్ని పాటిస్తున్నాం అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి ఇంటికి పోయిన తర్వాత. ఈ యొక్క సంఘంలో సభ్యులుగా ఉన్నప్పుడు, ఈ సంఘంలో చేరినటువంటి వాళ్ళను బైబిల్ చేత పట్టుకున్నప్పుడు ఆ బైబిల్లో పొందుపరిచినటువంటి విషయాలను ఎన్ని మనము అనుసరిస్తున్నాము, ఎంతమందిని మనం ప్రేమిస్తున్నాము, కుటుంబంలో ఎంతమందిని ప్రేమిస్తున్నాము, ఎంతమందితోని విద్వేషాలతోని జీవిస్తున్నాము, ఎందుకు ఒకరిని ద్వేషంగా ఒకరి మీద ఎందుకు ఈర్ష్యపడుతున్నాము అనేది ఒక్కసారి మననం చేసుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మిమ్మల్ని తప్పకుండా హక్కున చేర్చుకుంటాడు. దేవుడు ఒకటే కోరుకుంటాడు, పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళు నేను ప్రేమిస్తాను, నేను దగ్గరికి తీసుకుంటాను అని అంటాడు. పరిశుద్ధులుగా ఉండడం అంటే ఒకరికి నష్టం చేయొద్దు, ఒకరి మీద కోపం ఉండద్దు, ఒకరి మీద ద్వేషం ఉండద్దు, ఒకరి మీద కక్ష ఉండదు. ఈ కక్ష ద్వేషాలు వీటినే మనిషిని ఒక సమాజంలో దూరం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళే, తెలిసినా కూడా పాటించము కాబట్టే మనకు కొంత వ్యక్తిగతంగా మనం కొన్ని కష్టాలు ఇబ్బందులు అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితులలో కూడా ధైర్యం కొద్దీ ఏ కష్టం వచ్చినా దేవుడు ఉన్నాడు, నాకు యేసు ప్రభు ఉన్నాడు, యేసు ప్రభు చెప్పినటువంటి విషయాలను నేను పాటిస్తున్నాను, తప్పకుండా అవి పాటిస్తున్నాను కాబట్టి నాకు రక్షకుడుగా ఇలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుట్టినాడనేటువంటి విశ్వాసంతో మీరు ముందుకు నడిచినట్టయితే తప్పకుండా దేవుని రూపంలో ఏదో ఒక రూపంలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుతాడు. ఇలా దేవుని రూపంలోనే జీవరత్నం పాస్టర్ గారు చిన్న శ్రీకాకుళం తీర ప్రాంత గ్రామాల్లో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా సముద్ర కోత నుంచి గ్రామాలను కాపాడుకునేందుకు
సముద్ర కోత నుంచి గ్రామాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని సాంకేతిక చర్యలు తీసుకుంటామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పేర్కొన్నారు. బుధవారం శ్రీకాకుళం రూరల్, గార మండలాలలోని సముద్ర తీర ప్రాంతాల్లో చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ బృందం పర్యటించింది. ఎమ్మెల్యే స్వయంగా వారితో కలిసి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి వాటి పరిష్కార మార్గాలపై చర్చించారు. This is beyond this, right? I think this green color, this patch is the Amavasya Paurnami. How long this? ఎక్కడ వరకు వస్తుంది? అమావాస్య పౌర్ణమి ఓన్లీ బీచ్ లెఫ్ట్, నాట్ వాస్ట్. Both places they are studying. We can't go to that where we have been first. That is only for revenue purpose. These two is very dangerous. ఇక్కడ ఈ బౌండరీలో ఈ ఫ్లాగ్స్ పెట్టారు. కట్ అయిపోయింది. సిరిశెట్టి మల్లేశన్న కుటుంబానికి న్యాయం చేయాలి. అభివృద్ధి పేరుతో కూల్చివేతలు తగదు. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఇటీవల గోదావరికని ప్రధాన చౌరస్తాలో అక్రమంగా కూల్చివేసిన సిరిశెట్టి మల్లేశన్న కుటుంబానికి అండగా ఈరోజు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి నిలిచారు. ఎమ్మెల్యే సూచనల మేరకు మున్సిపల్ అధికారులు సిరిశెట్టి మల్లేష్ జీవనాధారమైన ఇల్లును కూల్చివేయడంతో మల్లేష్ కుటుంబంతో సహా అదే ప్రదేశంలో టెంటు వేసుకొని న్యాయ పోరాటానికి దిగారు. ఈ పోరాటానికి సంఘీభావంగా ఈరోజు సంధ్యారాణి అక్కడికి చేరుకుని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, గుండబోయిన భూమయ్య మరియు సీనియర్ నాయకులు మెరుగు హనుమంతగౌడ్, సుల్వ లక్ష్మీ నరయ్య, పిడుగు కృష్ణ, మచ్చ విశ్వాస్, కుమ్మరి మల్లేష్, అందే రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. మంచి డెవలప్ చేస్తాడని చెప్పి అందరు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలి, రోడ్డు పక్కన పెట్టాలని చెప్పి వాళ్ళని కూడా తెలుస్తారు. వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడతారు ఇబ్బంది పెడతారంటే ఓటీ జరిగారు మళ్ళీ మాకు ఎక్కడ పెడతారో పొద్దున 4:30-5 గంటల ప్రాంతంలో మున్సిపల్ వాళ్ళు పనిచేసిన దాఖలాలు ఎక్కడ ఉన్నాయి. మున్సిపల్ నెంబర్ 5:30 పెట్టి 2 పొద్దులు పెట్టింది. ఏమన్నా పెద్ద ఇంకా స్కాన్ చేసి కట్టుకున్న బిల్డింగ్ అని చెప్పి 5:30కి మున్సిపల్ వాళ్ళు నవీన్ సార్ వాళ్ళు ఏం అవసరం వచ్చింది 5:30కి
ఇదేమి పాలన ఇదేమి ఎమ్మెల్యే 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 ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను ఖండిద్దాం అక్రమ కూల్చివేతలను ఆకుల మల్లేశన్న కుటుంబానికి వెంటనే మల్లేశన్న కుటుంబానికి వెంటనే శెట్టి మల్లేశన్న కుటుంబానికి వెంటనే శెట్టి మల్లేశన్న కుటుంబానికి వెంటనే కాంగ్రెస్ 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 నమస్తేనండి మీడియా మిత్రులందరికీ. ఈరోజు మా రజక కమ్యూనిటీలో ఒక గొప్ప లాయర్ని కలిసే అవకాశం మాకు కలిగింది. ఎందుకంటే రజక కులస్తులలో కూడా ఇంటలెక్చువల్స్ ఉన్నారు అనే దానికి నిదర్శనం మా సీనియర్ అడ్వకేట్ మధ్యన రజక సంఘాల పెద్దలందరూ సాధారణంగా ఆహ్వానించడానికి వచ్చాము. వారి ఆశీర్వాదం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హమాలివాడలోని మరియు ఎంసీసీ సిఎస్ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని చిన్నారులతో కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే సతీమణి జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్ రావు. అనంతరం చర్చి ఫాస్టర్ గారు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారికి ఆ యేసుక్రీస్తు దేవుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండి మంచిర్యాల నియోజకవర్గాన్ని ఇంకా మరెన్నో అభివృద్ధి పనులను చేయాలని ప్రార్థన చేశారు. క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది. సందర్భంగా స్థానిక సిఎస్ఐ చర్చ్కి రావడం జరిగింది. ఇక్కడ పాస్టర్ గారు ప్రత్యేక ప్రార్థన చేయడం జరిగింది. ఈ క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరి మనందరికీ కూడా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రపంచానికి శాంతిని ప్రబోధించిన క్రీస్తు అనుయాయులందరూ కూడా ఈ రాబోయే 2026వ సంవత్సరంలో ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి అని భగవంతుని ప్రార్థిస్తున్నాను. జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి క్రాస్ రోడ్ వద్ద పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న 2 లారీలను స్వాధీనం చేసుకున్న పాలకుర్తి పోలీసులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.